హాయ్ అండి, ఛానల్లో ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీ అయిన ఈ సీజన్లో దొరికి చింత చిగురుతో రోటి పచ్చడి అండి. ఈ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పచ్చడి కోసం పల్లి విత్తనాలను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్పైస్కి సరిపడా ఎండు మిరపకాయలు వేయించుకుని చిన్నుల్లిపాయ కూడా ఒలిచి రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో చింత చిగురు, 2 వంకాయలు, ఒక ఉల్లిపాయ వేసుకొని వీటికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. మనం పచ్చడి నూరేటప్పుడు చల్లటి వాటర్ని యాడ్ చేసుకోం కనుక కొద్దిగా వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఈ చింత చిగురు పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా పల్లి విత్తనాలను మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలు, ఉప్పు, చిన్నుల్లిపాయ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మెత్తగా నూరుకొని ఇందులోకి ఉడికించుకున్న చింత చిగురును కూడా యాడ్ చేసుకొని చింత చిగురు బాగా మెత్తగా మెదిగిన తర్వాత పల్లి పొడి వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నూరుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది.